దేవుని కళ్ళు మనము ముయ్యలేం. మనము ఒకవేళ ముయ్యటానికి ప్రయత్నం చేస్తే ఆదాము టైపే. ఆదాముకి దేవుడు ఆ థాట్ ఇచ్చాడు. థాట్ ఇచ్చిందే దేవుడు. ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో దేవుడికి తెలుసు. ఆ తోటలో ఏ చెట్టు ఎక్కడుందో దేవుడికి తెలుసు. ఆ తోటలో ఎవరైనా దేవుణ్ణి మోసం చేయగలరా? చెయ్యలేరు. అలాంటి తోటలో ఆదాము ఒక చెట్టు వెనకాల దాక్కొని ఆదాము అని పిలిస్తే నేను దాక్కున్నా అన్నాడు. ఎంత పిచ్చోడ చూడండి. దాక్కోగలరా? నువ్వు కూడా చాలాసార్లు అట్లాగే వ్యవహరించావు. దేవుడు చూడలేదులే అని పాపం చేసావు. దేవుడు చూడలేదులే నువ్వు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించావు. నువ్వు ప్రతిసారి పాపం చేసినప్పుడు సాతానుడు నీతో చెప్తున్న మాట ఒకటే, నీ మనస్సు నీకు చెప్తున్న మాట ఒకటే, దేవుడు ఇక్కడ లేడులే, కానీ దేవుడు నిన్ను చూడలేదులే, కానీ దేవుడు ఆ పక్కకి వెళ్ళాడులే, కానీ నువ్వు మందు కొట్టినప్పుడు, బ్లూ ఫిలిం చూసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, దరిద్రమైనటువంటి పనులన్నీ చేసినప్పుడు యూ థాట్ గాడ్ ఈజ్ క్లోజింగ్ హిస్ ఐస్. దేవుడు కళ్ళు మూసుకున్నాడు అనుకున్నావు. ఆయన మూసుకోలా. నువ్వు దరిద్రమైన పాపం చేస్తావంటే ఆ పక్కను కూర్చి కుమిలి కుమిలి ఏడ్చాడు ఆయన. హీ వాజ్ క్రైయింగ్. చీకటిగా ఉంది కదా, దుప్పటి కప్పుకొని ఏమైనా చేయొచ్చు అనుకున్నావు. బట్ యూ కెనాట్ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి తప్పించుకోలేవు.